మ్యారేజ్ అంటే వివాహంపై, వివాహ వ్యవస్థపై జయా బచ్చన్ గారి కామెంట్స్ రీసెంట్గా చాలా వైరల్ అయ్యాయి. ఆవిడ మ్యారేజ్ అనేది అవుట్డేట్ అయిపోయిందని, చాలా వరకు రిలవెన్స్ కోల్పోయిందని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు, తన మనవరాలు ఎవరైతే నవ్యానంద ఉన్నారో తనని పెళ్లి చేసుకోమని చెప్పి తాను అడ్వైజ్ ఇవ్వనని కూడా చెప్పారు. ఇదే ఒపీనియన్ అమితాబ్ బచ్చన్ గారికి కూడా ఉందని అడిగితే మేబీ ఆయన ఒపీనియన్ నేను తెలుసుకోలేదు, అలా అడగాలని ధైర్యం కూడా చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఆయన అడిగితే మ్యారేజ్ ఈజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ మై లైఫ్ అంటారేమో అని చెప్పి అది నాకు ఎంబ్రాసింగ్గా ఉంటుంది కాబట్టి నేను ఆయన అడగలేదని కూడా చెప్పారనమాట. అంతేకాదు, తన వివాహం గురించి అడిగితే ఎలా ఉంది మీ లైఫ్ అని అడిగితే 52 సంవత్సరాలు ఒకటే వ్యక్తితో నేను కలిసి ఉన్నాను, ఇంతకంటే ఆయన లవ్ చేయడానికి కూడా ఏం మిగలేదని కూడా ఆవిడ చెప్పుకొచ్చారనమాట. ఓవరాల్గా పేరెంటింగ్ మీద ఈ రోజుల్లో పిల్లలు చాలా స్మార్ట్ ఉన్నారు, పిల్లల్ని ఎలా పెంచాలో తాను అడ్వైజ్ ఇవ్వలేనని, పిల్లలు చాలా స్మార్టర్గా ఉన్నారని, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చే అంతా తనకి లేదని చెప్పి కూడా ఆవిడ చెప్పుకొచ్చారనమాట. మొత్తం ఈ చర్చలో ఏంటంటే అసలు వివాహ వ్యవస్థ అనేది భారతదేశంలో ఎంతవరకు ఇంకా రెలవెంట్గా ఉంది, అవుట్డేట్ అయిపోయిందా, నిజంగా ఆవిడ చెప్పింది రైటేనా, వివాహ వ్యవస్థ అనేది అవుట్డేట్ అయిపోయిందా, ఇదే పెద్ద కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి.